వచ్చారు మరి కల్చర్తో కానీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఇంకా హైదరాబాద్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళకి తెలియకుండా, సో అట్లా వాళ్ళకి వెల్కమ్ చేయాలి. సో ఒకవేళ మన ఇండియా నుంచి పోటీ చేసిన వాళ్ళే ఒకవేళ గెలిస్తే అది ఎట్లుంటుంది? చాలా ప్రౌడ్గా ఉంటుంది అన్న, ఎందుకంటే ఇండియన్స్ ఎప్పుడు కాలే కాబట్టి ఏ యూఎస్ఏ వాళ్ళు ఎక్కడో కొరియన్స్ అట్లా అవుతుంటారు కదా, ఒకవేళ ఇండియన్సే కనుక మిస్ వరల్డ్ విన్ అయితే కనుక చాలా ప్రౌడ్గా ఉంటుంది చెప్పుకోవడానికి. నీకంటూ అవకాశం ఇస్తే నువ్వు పాల్గొంటావా మిస్ వరల్డ్? కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను, కానీ అంటే ఎప్పుడు పార్టిసిపేట్ చేయకున్నా కానీ చూస్తూ అయినా నేర్చుకుంటాను. అంటే విదేశాలతో పోలిస్తే మన ఇండియన్ కల్చర్ కానీ ఇండియన్ అమ్మాయిలు కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, మరి ఇండియన్ వాళ్ళు గెలుస్తారు అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు అన్న, ఎందుకంటే అన్ని విధాలుగా అంటే డ్రెస్సింగ్ వెస్టర్నే కానీ వాళ్ళ ఒక టాకింగ్ లెవెల్సే కానీ ఫుడ్ కానీ ఏ విధంగా అయినా ఇండియన్స్ విధంగా ఉంటారు కదా, ఎప్పుడు ఒక్కరే వస్తారని విధంగా ఉండదు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇండియన్స్ విధంగా వస్తారు. సో అంటే ఇండియన్ కల్చర్ బెస్ట్ అంటారా మీరు? బయట ఇప్పుడు ఇండియన్ అంటే మేము ఇండియన్స్ కాబట్టి ఇండియన్ కల్చరే బెస్ట్ అని అనుకుంటాం, ఎందుకంటే ఎవరి కల్చర్ని ఎవరు పోగొట్టుకోరు కాబట్టి మా కల్చర్ని మేము బెస్ట్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఫారెన్ కల్చర్ ఇండియాకి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఫారెన్ కల్చర్ అంటే వాళ్ళను విధంగా మన ఇండియన్స్ లాగా చేంజ్ చేయడానికి మన యొక్క ఇండియన్స్ ఫారెన్స్ లాగా డ్రెస్సింగ్ సెన్స్ కానీ కొంచెం బయట అవన్నీ అంటున్నారు యూత్, కానీ మనం చెప్పినంత మాత్రం వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ ఫీలింగ్స్ విధంగా కనిపించాలి కదా. యాక్చువల్గా మనది ఇప్పుడు ఇది కల్చర్ కాదు కదా, మన ఇండియన్ కల్చర్ కాదు కదా, సో మన హైదరాబాద్లో పెడతారు కాబట్టి ఇక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్ ఏమైనా చేస్తారా, ఎలిగేషన్స్ ఏమైనా చేస్తారా నువ్వు అనుకుంటున్నావు? అట్లా కంపల్సరీ జరుగుతాయి, ఎందుకనంటే ఎప్పుడు ఇండియన్స్ ఎప్పుడు హైదరాబాద్లో జరగలేదు కాబట్టి ఎక్కడెక్కడో జరగాల్సినవి ఇండియాలో జరుగుతాయి, హైదరాబాద్లో జరిగితే కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఎందుకనంటే ఎక్కడో జరగాల్సినవి వచ్చి ఇండియన్స్ వాళ్ళకి కూడా కల్చర్స్ అన్నీ నచ్చాలి కదా, మన కల్చర్ని మనం ఇష్టపడతాం కాబట్టి వాళ్ళకి కూడా నచ్చాలి కాబట్టి కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు మొత్తం మీద 2025 మిస్ వరల్డ్ మీద? 2025 మిస్ వరల్డ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ఇండియన్స్ ఒకవేళ అని కాదు, ఇండియన్స్ విధంగా విన్ అవుతుండొచ్చు, అవుతారు, వాళ్ళ యొక్క టాలెంట్ విధంగా టాలెంట్ అప్ చేసుకుంటారు, వాళ్ళు నడిపిస్తున్నారు. మనకి మనం బయటకు మాత్రం ఉగ్రవాదం మా దేశంలో పెంచట్లేదు అంటున్నారు, కానీ వాళ్ళ ఆర్మీని కూడా ఉగ్రవాదం కూడా రెండు వైపు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆర్మీని కాకుండా ఉగ్రవాదులతో మన ఇండియాని చంపాలని చూస్తున్నారు. ఉగ్రవాదం పంపించడం వల్ల ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్గా రాలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మా ఉగ్రవాదులు అటాక్ చేసిన అంటున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా అటాక్ చేస్తుంది అని ఏంటంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కాకుండా ఆర్మీతో కూడా డైరెక్ట్ ఫైట్ చేయాలని కోరుకుంటున్నాం. కన్నా ఇప్పుడు ఒక యాజ్ ఏ ఇండియన్గా చెప్పండి, ఓన్లీ ఇట్లా ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ చేసి మానేయడం మంచిగా, లేకపోతే కంప్లీట్గా వాళ్ళని తుడిచిపెట్టేటట్టు ఒక యుద్ధం చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు 100 మందిని 100 మందిని చంపడం వల్ల పెద్ద మ్యాటర్ అయితే కాదు, డైరెక్ట్గా ఒక అటాక్ చేసిన పూర్తిగా అటాక్ చేస్తే బాగుంటుంది. 100 మందిని అటాక్ చేస్తుంది వాళ్ళకి ఏంటనిపిస్తుంది అంటే ఏదో ఇండియా ఏదో సత్తా లేదో అని అనిపిస్తుంది. అటాక్ చేస్తే యుద్ధం మీద కంటిన్యూ ఒక 5 days చేస్తే వాళ్ళకి కూడా ఇండియా ఏదో తెలుస్తుంది. అంటే ఇట్లా కూర్చొని మాట్లాడుకునే బదులు యుద్ధం అనేది కంటిన్యూస్గా చేస్తే ఏదో ఒకటి తేలిపోతుంది. అదంటే యుద్ధం అనేది జరిగితే వాళ్ళు పాకిస్తాన్ అనేది ఒక 1 day వాళ్ళు మొత్తం అటాక్ చేయడం. సో బ్రో, మరి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గురించి ఏం చెప్తారు? చాలా బాధాకరం అనిపిస్తుంది కదా జవాన్ కోల్పోవడం అనేది. వాళ్ళు ఇప్పుడు మన మురళీ నాయక్ అయినా ఇలా మన చాలా మంది చనిపోయారు. వాళ్ళు ఏంటంటే మురళీ నాయక్ అంటే మరీ దారుణం, వాళ్ళ పేరెంట్స్ కంటే ఒకే ఒక కొడుకు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ఒక సైనికుడు అనేది మన కోసం, మన ఇండియన్ ఆర్మీ కోసం మనం ఎంత హ్యాపీగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే అలాంటి జవాన్లుగా మన కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గ్రేట్. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళు కూడా మన ప్రభుత్వం కానీ మన పిఎం మోడీ కానీ వాళ్ళు ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళంటే వాళ్ళు కంటే మంచి ఒక విగ్రహాలు కానీ స్టాచ్యూస్ కానీ కడితే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మనకి చాలా మంది రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది, యుద్ధం అనేది ఆపేస్తామని అనుకున్నారు. సో ఇప్పుడు చాలా మంది అంటే పాకిస్తాన్ నమ్మేది లేదు, ఎప్పుడైనా మళ్ళీ అటాక్ చేస్తారు అంటున్నారు. సో మీ ఒపీనియన్? వాళ్ళు నమ్మడానికి మనకి కరెక్ట్ ఇది లేదు. వాళ్ళు ఏమైనా ఇప్పుడే అటాక్ చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు నమ్మించినట్టే మనల్ని చూస్తారు, తర్వాత అటాక్ అనేది మన మీదకే చేస్తారు. చేయడం అనేది మనం సరిగ్గా మన ఇండియన్ ఆర్మీని
పొజిషన్లో ఉంచారు. ఓకే అన్న, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో ఎంతమంది, ఇప్పుడు 28 మంది వరకు సాధారణ ప్రజలు కానీ, రీసెంట్గా మనకు ఒక మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది, జవాన్ గారు. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? అనేది మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా దృఢమైన ఆర్మీ. అందులో వాళ్ళు చనిపేసామనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేసరికి వాళ్ళు అక్కడ ఉండి వెనక నుంచి తాగడం అనేది మన తెలుగు అమరవీరుడు మురళీ నాయక్ చనిపోవడం వల్ల చాలా ఇండియన్ అందరికీ బాధలాగా ఉంది. ఓకే అన్న, యాజ్ ఎ ఇండియన్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ దేశాన్ని కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇండియన్ గా అంటే పాకిస్తాన్ అనేది చాలా నీచమైన దేశం. ఇప్పుడు ఉగ్రవాదులు పెంచి పోషిస్తారు. అది అనేది మన ఇండియా మీదకి వాళ్ళు ఇప్పుడైనా